మనకి హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడేనండి బొంగ వస్తుంది అన్నారు కదా, అది కూడా దానికి కూడా సొల్యూషన్ ఇక్కడే చెప్తాను చూడండి. ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ పార్ట్ని ఇలాగా ఓపెనింగ్స్ అనేవి మనకెళ్ళి ఉండాలి, క్లోజింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. అయితే ఇది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి దీన్నే పైన పెడుతున్నాను, కటింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉండడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఓపెనింగ్స్ అనేవి నా సైడ్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. హోల్డింగ్స్ అనేవి అటు సైడ్కి ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని, ఇప్పుడు మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా చూడండి, ఇలా క్రాస్ కటింగ్గా పెట్టండి. ఇప్పుడు మనం చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టండి. క్రాస్గా పెట్టేసేసి ఎక్కడైతే మంచిగా ప్లేస్ అవుతుందో అట్లా ప్లేస్ చేయండి. ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చాయి కదా, అవనేవి ఖర్చులు పడతాయో మరి ఏమంటారు. ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి చూసారా, అన్నిటికి కూడా షోల్డర్ పాయింట్ మ్యాచ్ అయిందో లేదు చూడండి. కింద దాకా ఇట్లా వేస్టేజ్ అంటే ఇట్లా ఉంది కదా, ఒకవేళ మనకి కరెక్ట్గా క్లాత్ ప్లేస్ కాకుండా ఉంటాయి కొన్ని. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్గా డ్రా చేద్దాం. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా సేమ్గా డ్రా చేసేసాను నేను. ఇప్పుడు ఇక్కడ చంకలో దగ్గర ఒక పాయింటింగ్ ఉంది కదా, పాయింటింగ్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ పాయింటింగ్ని ఇలా పాయింట్ చేసేయండి. పాయింట్ చేసేసి ఇలా చూడండి, చంకలోతు కోసం ఇలాగా లైన్స్ కలిపేయండి. ఇలా కలిపే ముందు ఇటు సైడ్ కొంచెం యువతలకి కలుపుతున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ప్లేస్ చేసి షోల్డర్ పాయింటింగ్ అనేది ఎక్కడ వచ్చిందో కరెక్ట్గా చూస్తున్నాను. ఇక్కడ వచ్చింది నెక్, నెక్ లైన్. ఓకేనా, ఈ నెక్ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా 3 ఇంచెస్ ఉందో లేదో చూడండి. ఇక్కడికి వచ్చింది 3 ఇంచెస్ అనేది. ఇలాగా మనం ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు కొంచెం పాయింటింగ్స్ అనేవి మిస్ అవుతాయి, అలా మిస్ కాకుండా చూసుకోండి. ప్లస్ కొంచెం యువతలకి లైన్ని ఇట్లా జరిపామనుకోండి, కొంచెం అంటే కొంచెమే లైన్ని జరుపుతున్నాను చూడండి. అంటే ఇక్కడ షోల్డర్ పాయింటింగ్ అనేది 3 ఇంచెస్ ఉండాలి, ఇక్కడ మాత్రం కొంచెం యువతలకి జరగాలి. ఇలా జరిగితే ఏంటంటే ఇక్కడ బుంగ రాదనమాట మీకు. ఓకేనా, ఇక్కడ చంకలోతు తీయాలి. చంకలోతు అనేది 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇందాక 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా మనం, ప్లస్ కొంచెం లోపలికి జరిపాం కదా, 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ 1 ఇంచ్ కలుపుకుంటూ ఇలా కరువు తీసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ తీసేయండి, నెక్ లైన్. మీరు రన్నర్ ఉంటే రన్నర్తో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడే, అంటే బ్యాక్ పార్ట్ పెట్టుకున్నప్పుడే చూసుకోండి. కొంచెం జరిపాను కాబట్టి 2 పాయింట్స్ తక్కువ 3 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా కొలవాలో చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ నెక్ 1/2 ఇంచ్ ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుతో సహా పట్టుకోండి. ఈ కుట్లు అనేవి మన ఈ షోల్డర్ ఉంది కదా, దీనికి కిందికి రావాలి. 1/2 ఇంచ్ కిందికి పట్టుకోండి, అంటే కుట్ల కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి పట్టుకొని ఇలా పట్టేసింది. ఇలా పెట్టేసేసి నెక్ ఇలా చూడండి, ఇక్కడ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఇలా పాయింటింగ్ చేసేయండి. ఇలా పాయింటింగ్ చేసేసి ఇప్పుడు ఎన్ని ఇంచులు వచ్చిందో మీరు పైనుంచి కొలవలేరు కాబట్టి కింద నుంచి ఒకసారి చూడండి, 10 ఇంచెస్ వచ్చింది. అదే 10 ఇంచెస్ ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. పాయింట్ చేసేసి ఇప్పుడు పైనుంచి ఎన్ని ఇంచులు వచ్చిందో చూస్తున్నాను. 7 ఇంచెస్ వచ్చిందనమాట. 7 ఇంచెస్ వచ్చింది. పైన 2 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి కింద 2.5 ఇంచెస్ తీసుకోవాలి. లైన్ 2.5 సరిపోయింది. ఇప్పుడు లైట్గా కరువు తీద్దాము. లైట్గా కరువు తీసేయండి. ఇప్పుడు మనకి చంకలోతు వచ్చేసింది, నెక్ కరువు కూడా వచ్చేసింది. నెక్స్ట్ బ్లౌజ్ హైట్లు చూద్దాము. ఎలా చూడాలి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి ఈ ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని 4th ఉక్స్కి
4వ ఉక్స్కి ఇలా పాయింట్ చేయండి. 4వ ఉక్స్కి ఇలా పాయింట్ చేయండి. ఓకేనా? పైనుంచి 4వ ఉక్స్కి ఇలా పాయింట్ చేయండి. మళ్ళీ ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఏది కొలవాలన్నా ఉక్స్ పట్టి పట్టుకొని కొలవండి. ఉక్స్ పట్టి పట్టుకొని ఇక్కడ చంక షోల్డర్ మిడిల్లో పట్టుకొని ఈ డాట్ మిడిల్లో ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా చూడండి, ఖర్చులు మినాయించి ఇట్లా స్ట్రైట్గా లాగకండి. లాగితే మాత్రం సాగిద్ది అనమాట. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ పాయింటింగ్ చేయండి. ఇలా పాయింటింగ్ చేస్తే ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ అనేది వచ్చేసింది. బ్లౌజ్ హైట్ పాయింటింగ్ బట్టి ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకుందాం. బ్లౌజ్ హైట్ పాయింటింగ్ బట్టి ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకోండి. స్ట్రైట్ లైన్ తీసేసుకొని ఇప్పుడు సేమ్ ఉక్స్ పట్టికి వెళ్ళి పట్టుకొని ఇలా చూడండి, చంక కుట్టు నుంచి షేప్ బెల్ట్కి, చంక కుట్టు నుంచి షేప్ బెల్ట్కి ఇక్కడికి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది చూడండి. ఇక్కడికి పాయింటింగ్ చేయండి. అది వచ్చేసి షేప్ బెల్ట్ హైట్. ఇప్పుడు మనకు ఉక్స్ పట్టి హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది, షేప్ బెల్ట్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఉక్స్ పట్టి పట్టుకోండి. బ్లౌజ్లో ఉక్స్ పట్టి పట్టుకొని ఉక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి కొలవండి. 3 ఇంచెస్ వచ్చింది నాకు ఇక్కడ. మెయిన్ డాట్ దగ్గరికి ఎన్ని ఇంచులు వచ్చిందో చూసేసి 3 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి ఇలా పాయింటింగ్ చేయండి. 3 ఇంచెస్కి మళ్ళీ ఆ పాయింటింగ్ నుంచి మళ్ళీ అటు సైడ్కి 3 ఇంచెస్ పాయింటింగ్ చేయండి. ఈ 3 ఇంచెస్లో నుంచి సగానికి టేప్ మడత పెట్టి ఇలా పాయింటింగ్ చేయండి. మెయిన్ డాటింగ్ మళ్ళీ ఈ మిడిల్ పాయింట్ నుంచి పైకి 3 ఇంచెస్ పాయింట్ చేయండి. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అనేది వచ్చేసింది. మీరు చూస్తున్నట్లయితే నేను ఉక్స్ పట్టి నుంచి మెయిన్ డాట్కి ఎన్ని ఇంచులు వచ్చిందో అన్నిటికీ అదే పాయింటింగ్ చేసేసాను. 3 ఇంచెస్ వస్తే 3 ఇంచెస్, 2.5 వస్తే 2.5, అలాగా ఎన్ని ఇంచెస్ వస్తే అదే పాయింటింగ్ మొత్తానికి పెట్టేసేయండి. మెయిన్ డాట్కి సరిపోతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసింది కదా, మెయిన్ డాట్ ఈ చివరి నుంచి ఇటు ఉక్స్ పట్టి కజపట్టి హైట్కి ఇలాగా ఒక లైన్ గీసేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి షేప్ బెల్ట్కి ఒక లైన్ గీసేయండి. ఓకేనా? మనకి బ్లౌజ్ ఆకారం అంటే షేప్ అనేది వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు కట్ చేసేసి ఉక్స్ పట్టి కజపట్టికి వెళ్ళి డాటు చంక డాటు అనేది కటింగ్ అయిపోయినాక చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకునే విధంగా యాస్టీస్గా కట్ చేసేద్దాం. ఓకేనా? 2 ఇంచెస్ లైన్కి లైన్ గీయడం మర్చిపోయాను కాబట్టి ఆ లైన్ కూడా గీసేసాను. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజపట్టికి వెళ్ళి డాట్ ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. పైనుంచి ఒక 1/2 ఇంచ్కి వదిలేయండి. పైనుంచికి ఒక 1/2 ఇంచ్కి వదిలేయండి. వదిలేసేసి ఇప్పుడు ఈ పాయింటింగ్ నుంచి కిందకి ఎన్ని ఇంచులు వచ్చిందో అంత టేప్ని సగానికి మడతెట్టండి. ఇలా సగానికి మడతెట్టేసేసి పాయింటింగ్ చేయండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే ఖర్చులకి అనమాట. పైన కింద ఖర్చులకి వదిలేసేసి మిడిల్లో 2.5 ఇంచెస్ డాట్ హైట్ అనేది పెట్టండి. డాట్ హైట్ అనేది 2.5 ఇంచెస్. ఏ సైజు వాళ్ళకైనా సరే 2.5 ఇంచెస్ అనేది సరిపోతుంది మిడిల్లో. ఓకేనా? ఇప్పుడు వచ్చేసేసి చంక డాట్ ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. షోల్డర్స్ లెగ్ నుంచి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇక్కడ ఒక కాట్ పెట్టుకోండి సిజర్తో. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా కాట్ పెట్టేసేసి ఇలా చూడండి, ఈ కాట్ దగ్గర నుంచి ఈ చివర మెయిన్ డాట్ చివర ఉంది కదా, ఈ చివరికి ఇలాగా స్కేల్ని ఇలా స్ట్రైట్గా పెట్టండి. ఆ కాట్ దగ్గర నుంచి ఇక్కడికి పాయింటింగ్ చేసి స్కేల్ని స్ట్రైట్గా పెట్టేసేసి ఇలా మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసేసి మెయిన్ డాట్ నుంచి ఈ లైన్ మీదకి 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇలా పాయింట్ చేయండి. అంతే, చంక డౌన్ పాయింటింగ్ అనేది అంతే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే వీటన్నిటికీ ఇలాగ పాయింటింగ్ కిందకి కూడా పెట్టేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మొత్తం 4 పొరలకు కూడా పెట్టుకోవాలి పాయింటింగ్ అనేది. ఇట్లా కాట్లు ఇచ్చేసుకోండి, స్టిచ్చింగ్ అప్పుడు యూస్ఫుల్ అవుతాయి మీకు.
ప్రతిదీ కాట్లు అయితే మర్చిపోవద్దు. ఖర్చులతో సహా కాట్లు పెట్టేసేయండి. ఉక్స్ పట్టి కథపట్టి డాటుకు కూడా కాటు పెట్టేసేయండి. చంక కాటు అయితే పెట్టేసాం మనం. ఇక్కడ ఖర్చుల కాటు. ఓకేనా. మనకి బ్లౌజ్ అనేది ఇప్పుడు చూసారు కదా, చంక ముడత రాకుండా మనం ఇటు సైడ్కి కొంచెం సైడ్కి మనం మడతెట్టుకున్నాం అనమాట. ఓకేనా. కింద బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి రెండింటికి కలిపి నేను ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. మనకి షేప్ బెల్ట్ కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసి ఇక్కడ చూడండి, కింద ఈ చివరన ఒక 1/2 ఇంచ్ మందం వదిలేసేసి ఇలాగ కొలవండి. ఇలా కొలిస్తే మనకి 3.5 ఇంచెస్ వచ్చింది. 3.5 ఇంచెస్ అనేది వచ్చింది. దగ్గర 4 ఇంచెస్కి వెళ్ళిపోయింది. ఓకేనా. ఇక్కడ 3.5 ఇంచెస్ వచ్చేసింది. ఇక్కడ 3.5 వచ్చిందంటే ఇక్కడ 4 ఇంచులు పెట్టాల్సిందే. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాల్సిందే మిడిల్లో. ఇక్కడ కొంచెం లైట్గా కరువు తీసేసాను నేను, ఎందుకంటే 3.5 కన్నా 2 పాయింట్స్ ఎక్కువ ఉంది. ఏం కాదు, నడుం దగ్గర కట్ చేసుకోవచ్చు. ఇంకా ఓవర్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే. ఇది వీళ్ళ షేప్ బెల్ట్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ 3 ఇంచెస్ అయితే సరిపోతుంది అసలు, అయినా కానీ 3.5 ఇంచెస్ వచ్చింది. అందుకే నేను లైట్గా కరువు తీసేసాను. ఓకేనా. మనకి షేప్ బెల్ట్కి హైట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ మనం ఎలా అయితే పాయింటింగ్స్ తీసుకున్నామో సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసుకుందాము. ఇలా చూడండి, ఉన్న పీస్లో 4 హోల్డింగ్స్ కూడా కింద స్ట్రైట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. కింద స్ట్రైట్గా ఉన్నాయో లేవో చూసుకొని ఇక్కడ మొత్తం ఎక్కువ తక్కువ హెచ్చు తక్కువలు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నాను. ఇక్కడ ఒక స్కేల్ మందం అయితే నడుం పట్టి కోసం తీసుకున్నాము. నడుం పట్టికి తీసుకున్నాము. ఇప్పుడు షేప్ బెల్ట్కి ఇటు 3.5 ఇంచెస్ ఎక్కడైతే అడ్జస్టబుల్ అవుతుందో అక్కడ చూసుకుంటున్నాను. ఓకేనండి. ఇక్కడ ఇప్పుడైతే నడుము పట్టి ఇక్కడికి వస్తుంది 3.5 ఇంచెస్. అంటే స్కేల్ లైనింగ్ అనేది కొంచెం డౌన్ చేస్తున్నాను. ఓకేనా. అక్కడికి 3.5 ఇంచెస్ వచ్చింది. ఇటు సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి హైట్. సరిపోయినట్టుంది. మిడిల్లో 3 ఇంచెస్. ఎగ్జాక్ట్లీ సరిపోయింది. కర్వ్ అనేది ఇప్పుడు ఇటు సైడ్ మిడిల్ వస్తుంది కదా మనకి. ఇలా కర్వ్ తీసేయండి కర్వ్ స్కేల్తో. ఇంకా స్ట్రైట్గా వచ్చినా ఏం కాదు, లాస్ట్కి క్లాత్ సేవింగ్ చేసుకుంటూ కుట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అడ్జస్టబుల్గా కట్ చేసుకోండి. అడ్జస్టబుల్గానే కుట్టుకోండి. కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాను నేను. ఓకే కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా నడుం పట్టి ప్లస్ షేప్ బెల్ట్ రెండు కట్ చేసేస్తున్నాం.
ఓకే కదా ఫ్రెండ్స్, మనకి కటింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చెప్పేసాను. అయితే ఓకేనా, మనకి షేప్ బెల్ట్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చేసింది, హ్యాండ్స్ అన్నీ వచ్చేసాయి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.